చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని సంగతులను ఈ సమయం ముందు మనం నేర్చుకుందాం. ప్రభువు యొక్క సంఘములో స్త్రీల యొక్క పాత్రను గూర్చి ఈ సందర్భం ముందు మనము పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరూ కూడా లోక సంబంధమైనటువంటి విషయాలను మహిళలను గూర్చి చర్చించుకుంటున్నారు. కానీ మనము దైవ సంబంధమైనటువంటి విషయాలను చర్చించుకోవాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము కలకాలము నిలుస్తుంది, శరీర సంబంధమైనటువంటి జ్ఞానము మట్టిలో కలిసిపోతుంది. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడిన సంగతులను ఆలోచన చేస్తూ మహిళలను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినటువంటి కొన్ని విశేషమైన సంగతులను ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. సంఘములో స్త్రీల యొక్క పాత్ర ఎంత గొప్పది అంటే ప్రారంభ శతాబ్దం నుండి కూడా స్త్రీలు ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారు. సంఘ విస్తరణలో, దేవుని వాక్య వ్యాప్తిలో, సువార్త పనిలో, ప్రభువు సేవలో స్త్రీలు అమితముగా కష్టపడ్డారు. స్త్రీలు అనేక మందిని అగ్నిలో నుండి లాగి రక్షించటానికి చేయూతనిచ్చారు. అసలు దేవుని సంకల్పంలో స్త్రీ యొక్క ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుంచి మనం చూడగలిగితే, దేవుడు నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు నేను వైరము కలుగు చేసేదను అని సర్పముతో చెప్పినప్పుడు, అనగా సాతానుతో దేవుడు చెప్పినప్పుడు, అక్కడ నుండి కూడా స్త్రీ ప్రాధాన్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ స్త్రీ వలననైతే దేవుని సంకల్పమును నిర్వీర్యం చేయాలని అపవాది అయిన వాడు కుట్ర పన్నాడో, ఆ స్త్రీ సంతానము వలననే లోకమునకు రక్షణ అనుగ్రహించాలని దేవుడు సంకల్పించాడు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ సంతానముగా కనిపిస్తున్నారు. స్త్రీ సంతానముగా మనుష్యులను రక్షించటంలో స్త్రీలు సహకారులుగా ఉంటారు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు, ముఖ్యంగా స్త్రీలు. అలాగని పురుషులకి మాటలు అక్కరలేదని కాదు. ప్రతి ఒక్కరికి అవసరమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు. మనుష్యులను రక్షించటంలో స్త్రీల యొక్క పాత్ర ఎలా ఉంటుంది? సహకారి. స్త్రీల యొక్క సహకారము లేకపోతే సువార్త సేవ అనేది ముందుకు జరగదు. స్త్రీల యొక్క సహకారం
తప్పనిసరిగా ఉండాలి. అందుకే ప్రారంభం నుంచి కూడా దేవుడు స్త్రీని గూర్చి ప్రస్తావిస్తున్నప్పుడు సాటి అయిన సహాయము, ఒక గొప్ప సహకారి అని మాట్లాడుతూనే వచ్చాడు. అసలు ప్రారంభంలో దేవుడు స్త్రీని నిర్మించినప్పుడు ఎందు నిమిత్తము స్త్రీని నిర్మించాడో ఆయన తెలియచేయలేదా? ఆదామునకు సాటి అయిన సహాయము లేదు కనుక ఆదామునకు సాటి అయిన సహాయమును చేయుదుననుకొని స్త్రీని ఆయన నిర్మించాడు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ విషయాన్ని ప్రాథమికంగా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. స్త్రీ దేవుని విషయంలో ఎటువంటి పాత్రను పోషించాలి? సహకారి. ఇక ప్రస్తుత కాలానికి మనం రాగలిగితే దేవుని వాక్య విస్తరణలో, సువార్త ప్రకటనలో, సంఘ విస్తరణలో స్త్రీల యొక్క పాత్ర ఎలా ఉండాలి? సహకారం అందించేవారుగా ఉండాలి. స్త్రీలు సహకారులుగా ఉండాలి. నూతన నిబంధనలో వ్రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 2వ వాక్యం నుండి మనం చూడగలిగితే 2 స్త్రీలను గూర్చి అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. 2 స్త్రీలను గూర్చి ఆయన అక్కడ వారి యొక్క సేవను గూర్చి పొగుడుతూ వారి పనికి తగ్గ ప్రతిఫలం ఎంత గొప్పగా వారికి అనుగ్రహింపబడుతుందంటే వారి పేరులు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అంటున్నారు పౌలు గారు. వారి పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరు వారు? వారి యొక్క సహకారము ఏ విషయంలో అందించబడింది, వారి యొక్క సేవ ఏ విధముగా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడుచున్నది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యువదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ 2 స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. వారెవరు? యువదియ అలాగే సుంటుకే. వీరిద్దరూ కూడా ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘములో సహకారులు. ప్రభువు సేవ నిమిత్తము వారు పరిచారకులు. వీరిని గూర్చి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ పత్రికను రాస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి, ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యువదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అంటే వీరిద్దరికీ ప్రభు విషయంలో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇద్దరు ప్రభు యొక్క సేవలో సహకారులే, కానీ కొన్ని విషయాలలో వీరు ఏకాభిప్రాయానికి రావటం లేదు. కనుక పౌలు గారి యొక్క కోరిక ఏంటి? ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యువదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అంటే మీరిద్దరు కూడా ఏకాభిప్రాయానికి వస్తే ఇక పరిపూర్ణతలోనికి వచ్చినట్టే. మీరిద్దరూ కూడా కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలతో ఉన్నారు, వాటిని సరిచేసుకోండి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక 3వ వాక్యం నుండి చూడండి, ఆ స్త్రీలు ఎంత గొప్పవారో వ్రాయబడింది. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చూసారా? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. క్రీస్తు సేవలో స్త్రీల యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉండాలో చూడండి. సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ప్రభువు పనంటే వారికి ఎంత మక్కువ, ప్రభువు పనంటే వారికి ఎంత ఇష్టమో చూడండి.
వారు ప్రయాసపడుతున్నారు. ఈరోజు లోకంలో అనేక మంది ప్రతిరోజు ప్రయాసపడుతున్నారు. స్త్రీలంటేనే సహనశీలులు. వారు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. పురుషులైన బద్దకించి ఒక చోట కూర్చుని వారు సోమరులుగా కనిపిస్తారేమో కానీ స్త్రీలలో మాత్రం ఎక్కువ శాతం అలా కనిపించరు. స్త్రీలలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పని చేసుకోవటమో, లేక ఉద్యోగంలో కష్టపడటమో, కూలి పని చేసుకోవటం, ఏదో ఒక విధంగా కష్టపడాలని వారు ఆలోచిస్తారు. కొందరు స్త్రీలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంటి పనిని అంతటినీ చేసి మరలా డ్యూటీకి వెళతారు. ఇంటి పనిని అంతటినీ చేసి ఏ కుట్టు మిషనో లేకపోతే ఏదో ఒక కూలి పని, అంటే భర్త తెచ్చే సంపాదనకు నేను కూడా కాస్త సంపాదన అందించి వేడి నీళ్లకు చన్నీళ్ళు సహాయం అన్నట్టుగా నేను కూడా ఎంతో కొంత నా వంతు సహకారాన్ని ఇవ్వాలనేటువంటి తపన ఎందరో స్త్రీలలో ఈరోజు మనకు కనిపిస్తోంది. వారిని ఎవరు అడగరు. వారు కష్టపడకపోయినా వారిని ఎవరు అడగరు. ఎందుకంటే వారు స్త్రీలు, శారీరకంగా బలహీనమైన ఘటములు అయినా సరే వారు కష్టపడటానికి ఆలోచన చేస్తారంటే, వారు ఎంతో సహనంతో ఉంటారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ ఈ ప్రయాస అంతా కూడా సువార్త పనిలో గనక మీరు పడగలిగితే మీకు కలిగే బహుమానం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? చూడండి, ఇద్దరు స్త్రీలను గురించి అక్కడ పౌలు గారు ప్రస్తావించారు. యువదయ, సుంటుకే. వారు ప్రభువు యొక్క పనిలో ప్రయాసపడిన వారు, పౌలు గారితో పాటుగా వారు ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను అని ఆయన ఒక సహకారికి ఈ విషయాన్ని గురించి చెబుతూ ఏమంటున్నారు చూడండి. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎంత గొప్ప విషయం! ది బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథమందు ఆ సహకారుల పేరులు వ్రాయబడి ఉన్నవి అని పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఇక్కడ ఉద్ఘాటించారు. ఈరోజు ఎందరో సహనంతో ప్రతిరోజు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నారు. స్త్రీలు కష్టపడుతున్నారు. కానీ మీ కష్టంలో, ప్రభువు పనిలో మీరు కష్టపడినటువంటి కష్టాన్ని చూపించగలిగితే అది చాలా గొప్ప విషయం. మీ కష్టమంతా జానెడు పొట్ట నిమిత్తమై ఉండకూడదు. మీ కష్టమంతా శరీర సంబంధమైనదై ఉండకూడదు. మీ కష్టమంతా ఇదిగో ఈ కుటుంబానికని లేకపోతే మీ మీద ఆధారపడిన వారికని మాత్రమే మీరు చెప్పకూడదు. మీ కష్టంలో కొంత భాగం ప్రభువు కొరకు కూడా ఉండాలి. గుర్తుంచుకోండి విషయాన్ని. మీ కష్టంలో కొంత భాగం ప్రభువు కొరకై ఉండాలి. ఎందుకంటే మీరు ప్రభువు పనికి సహకారులుగా సృష్టింపబడ్డారు. అన్ని పరిస్థితులు బాగుంటే, అంటే మీ కుటుంబ పరిస్థితులు అన్నీ బాగుంటే మీ పూర్తి కష్టాన్ని దేవుని కోసం మీరు ఇవ్వాలి. అంటే దేవుని పని కొరకు మీరు ప్రయాసపడాలి. సువార్త సేవలో మీ చేయూతనివ్వాలి. చాలామంది స్త్రీలను నేను గమనించినప్పుడు వారు పురుషుల కంటే చాలా ఉన్నతంగా దేవుని కొరకు ఆలోచిస్తారు. నిజంగా వారు అనుకుంటూ ఉంటుంటారు, నేనే పురుషుడనైతే ఇంకా గొప్పగా దేవుని సేవ చేద్దును. ఎందుకంటే శారీరకంగా దృఢంగా ఉంటాను, మానసికంగా కూడా నేను సహనంతో ఉంటాను. నేనే పురుషుడనైతేనా ఇప్పుడు చేసే దేవుని సేవ కంటే ఇంకా గొప్పగా చేద్దును అని వారు బాధపడుతూ ఉంటారు ఆ విషయంలో. అయినప్పటికీ పురుషులతో పోటీ పడుతూ వారెందు నిమిత్తము సృష్టింపబడ్డారో ఆ జన్మ పరమార్థమును వారు తెలుసుకున్న వారై, నేను ప్రభువు కొరకు ఒక సహకారిగా సృష్టింపబడ్డాను, నా పాత్రను నేను పోషించాలి అని క్రమం తప్పకుండా ఏదో ఒకసారి మెరుపులా కనిపించి మాయమైపోయేటువంటి విధానం వారిలో ఉండదు. కన్సిస్టెన్సీ, క్రమం తప్పకుండా నిరంతరాయంగా వారు దేవుని కొరకు ఆలోచిస్తూనే ఉంటారు. దేవుని సేవలో వారి చేయూతను అందిస్తూనే ఉంటారు. ఎందుకంటే వారికి అర్థమైపోయింది వారు ప్రభువు కొరకు సహకారులు అనే విషయం వారికి అర్థమైపోయింది. మరి మీకు అర్థమైందా? స్త్రీలుగా సృష్టింపబడినటువంటి మీరు ప్రభువు పనిలో సహకారులుగా ఉండాలనేటువంటి విషయం
మీకు అర్థమైందా? మీ పేరులు జీవగ్రంథంలో వ్రాయబడాలి. కేవలం యూదయ పేరు, కేవలం సుంటుకే పేరు మాత్రమే కాదు, మీ పేరు కూడా జీవగ్రంథమందు తప్పనిసరిగా వ్రాయబడాలి. అందుకొరకే ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నారు. దేవుడు ఈ సందర్భం అంతటిని మీ చెవిన పడవేయటంలో ఉద్దేశ్యం అదే. మీరు కూడా తెలుసుకోండి, మీరు స్త్రీలుగా మీ జీవితమును కొనసాగించుచున్నవారైతే మీరు ప్రభువు పనిలో సహకారులుగా ఉండాలన్న ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మీ సహకారాన్ని ప్రభువు కొరకు మీరు అందించుచున్నవారుగా ఉండాలి. ఈ ఫిలిప్పీ ప్రాంతంలో ఎక్కువ మంది స్త్రీలు దేవుని కొరకు కష్టపడిన వారు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు. వీరితో పాటుగా అందుకే అక్కడ పౌలు గారు మిగిలిన వారి పేర్లు ప్రస్తావించలేదు, కానీ ఆ సహకారుల పేర్లు అన్నారు. పై మాటలలో మీరు చూడగలిగితే, నా ఇతర సహకారులతో వారు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఫిలిప్పీ ప్రాంతంలోనే కాదు, మిగిలిన ప్రాంతాలలో కూడా. ప్రాముఖ్యంగా ఫిలిప్పీ ప్రాంతంలో మనం చూడగలిగితే స్త్రీలలో అనేక మంది విశ్వాసులై ప్రభువు పనిలో సహకారులుగా మనకు కనిపిస్తున్నారు. యువదయ, సుంటుకే వీరిలో ముఖ్యముగా మనము పేర్కొనదగినటువంటి పేర్లు. అలాగే లూదియా అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ఊదారంగు పొడి అమ్ముకుంటుందండి. ఆమె పెద్దగా ధనవంతురాలేం కాదు, ఊదారంగు పొడి అమ్ముకుంటుంది. కానీ ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా వ్రాయబడిందండి ఆమెను గురించి. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక ఆమె విశ్వసించింది. ఆమె వెళ్ళిన ప్రతి చోట సువార్త పరిమళమును, క్రీస్తును గూర్చిన జ్ఞానమును వెదజల్లుచున్నది. ఇక మీదట నా బ్రతుకు పరమార్థం ఇదిగో ఈ ఊదారంగు పొడిని అమ్ముకోవడం మాత్రమే కాదు, జానడి పొట్టను పోషించుకోవటానికి ఊదారంగు పొడిని అమ్ముకున్నా కానీ నేను ప్రభువు సేవలో సహకారిగా ఉండాలన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. ఆమె కూడా ఫిలిప్పీ ప్రాంతానికి సంబంధించినదే. చూద్దాం ఆ సంగతులను కూడా ఒక్కసారి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11వ వాక్యం నుండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11వ వాక్యం నుండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. ఫిలిప్పీకి వచ్చారు. అక్కడ నుండి ఏం జరిగిందో చూడండి. అపొస్తలుడైనటువంటి పౌలు గారు, మిగిలినటువంటి శిష్యులు ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుండి ఏం జరిగిందో చూడండి. మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. ఫిలిప్పీ ప్రాంతం ఎటువంటిది? ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం యొక్క విశేషతను అక్కడ ఆయన పేర్కొంటున్నారు చూడండి. మాసిదోనియ దేశంలోనే ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణం, క్యాపిటల్ సిటీ. మరియు రోమియుల ప్రవాస స్థానం, రోమియుల యొక్క ప్రవాస స్థానం. రోమియులు ఎక్కడ ఉంటారు? ఇటలీలో ఉంటారు. ఇటలీ, రోమ్ అక్కడ ఉంటారు. కానీ ఈ ఫిలిప్పీ ప్రాంతం వారికి ఒక ప్రవాస స్థానము. కనుక మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఫిలిప్పీ ప్రాంతంలో కొన్ని దినములు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 13వ వాక్యం నుండి 16వ అధ్యాయము అపొస్తలుల కార్యములు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ఫిలిప్పీ ప్రాంతంలో విశ్వాసులలో ఎక్కువ మంది ఎవరున్నారు? స్త్రీలున్నారు. ఇప్పుడు వీరినందరినీ దేవుని కొరకు బ్రతికిస్తే చీకటి మార్గంలో నశించిపోయే స్థాయిలో వారు ఉండిపోయారు. కనుక వీరందరినీ దేవుని కొరకు బ్రతికిస్తే, వీరు ప్రభువు పనికి సహకారులైతే ప్రభువు సువార్త వ్యాప్తి చక్కగా జరుగుతుందని నాడు పౌలు గారు, మిగిలిన శిష్యులు, అపొస్తలులను ఆలోచించారు. గనక చూడండి ఏం జరిగిందో. అక్కడికి స్త్రీలు వచ్చారు, వారితో వారు క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నారు. 14వ వాక్యం. అప్పుడు లూదియను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను.
ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకుంటుంది, ఫిలిప్పి ప్రాంతంలో ఉంది. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ప్రభువు సేవా కార్యక్రమాలలో, ప్రభువు కొరకు సహకారులుగా నిలవటంలో, దేవుని సువార్తను ప్రకటించే వారికి సహకారమును అందించుటలో వీరి పాత్రను చూడండి. వెంటనే వీరు ఎలా జ్ఞాపకం చేసుకుంటూ దానిని అమలు చేసుకుంటున్నారు. మరలా మాకు అవకాశం రాదు. ప్రభువు సేవకులకు సహకారం అందించేటువంటి అవకాశం మళ్ళీ మాకు రాదు. తండ్రి మాకు అనుగ్రహించాడు. దేవుని సేవార్థమై బ్రతికే జీవితమును తండ్రి మాకు అనుగ్రహించాడు అని లూదియను దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఇక్కడ అపోస్తలులకు స్థలాన్నిచ్చింది. వారికి బస చేయటానికి తన నివాసాన్ని వారికి ఏర్పాటు చేసింది. ఆలోచన చేస్తున్నారా? ప్రభువు సేవలో మన పాత్రను మనము గ్రహించాలి. మనము సహకారులుగా ఉండు నిమిత్తము దేవుడు మనలను నియమించాడు. మన పాత్ర మనము గుర్తెరిగి ఆ పాత్రను సరిగా పోషించగలిగితే దేవుడు మనకిచ్చే బహుమతి కూడా ఎలా ఉంటుందో తెలుసా? మన ఊహలకు అందదు. జీవ గ్రంథములో మన పేర్లుంటాయి. జీవ గ్రంథంలో మన పేర్లుంటాయి. ముఖ్యంగా స్త్రీలను గూర్చి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ, ఇదిగో ఆ సహకారులు ప్రభువు సువార్త పనిలో ప్రయాసపడిన వారు కనుక వారి పేర్లు జీవగ్రంథమందు లిఖింపబడ్డాయి అని తెలియజేశారు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరిప్పటి వరకు ప్రభువు సేవలో సహకారులుగా ఉండని పక్షంలో అయితే వెంటనే మారు మనసు నొందండి. మీ పాపములను విడిచిపెట్టండి. ప్రభువునందు పశ్చాత్తాపపడిన వారై, పాపక్షమాపణ నొందిన వారై బాప్తిస్మమును పొంది దేవుని రాజ్యములో సహకారులుగా మారిపోండి. ఇప్పటికే మీరు ప్రభువు సేవలో సహకారులుగా ఉన్నట్టయితే కనుక ఆ సహకారమును కొనసాగిస్తూ జీవించండి. జీవగ్రంథమందు పేరు లిఖింపబడటం అది గొప్ప ధన్యత. అయితే ఆ పేరు తుడుపు వేయబడుతుంది కూడా. జీవగ్రంథమందు పేరు లిఖింపబడింది కదా అని చెప్పి దేవుని కొరకు బ్రతకకుండా ఉంటే ఆ పేరు తుడుపు పెట్టబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశమును కూడా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పరలోకమందున్న తండ్రి స్త్రీలను ప్రభువు పనిలో సహకారులుగా ఉంచాడు కదా, మరి సాతాను ఊరుకుంటాడా? సాతాను ఊరుకోడు. సాతాను కూడా ఏం చేస్తాడు? దేవుని పనిని పాడు చేయటానికి ఈ స్త్రీలను ఉపయోగిస్తాడు. ఏ స్త్రీలని? కొందరు చెడు స్త్రీలని, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలను కాదు, చెడు స్త్రీలను, యెజబెలు వంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలను వాడు కూడా ఉపయోగించుకుంటున్నాడు. అందుచేతనే అననీయ సప్పీరా ఉన్నారు, ఏకమై పొలం అమ్మారు. అపోస్తలుల పాదముల యొద్ద ఆ పొలము అమ్మగా వచ్చినటువంటి ధనమును ఉంచాలనుకున్నారు. కానీ మధ్యలో వారు మరలా మనసు మార్చుకున్నారు. ఆ సొమ్ములో కొంత వారు తీసేసుకున్నారు, కొంత మాత్రమే అపోస్తలుల పాదముల దగ్గర ఉంచుతున్నారు. మొట్టమొదట అననీయ వచ్చాడు, అబద్ధం ఆడాడు, చనిపోయాడు. ఆ తర్వాత తన భార్య కూడా వచ్చింది, సప్పీరా. ప్రభువు పనిలో ఒక సహకారిగా ఉండి ఒకవేళ భర్త దేవుని మార్గములో నుండి తప్పిపోతుంటే నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప భర్తతో ఏకీభవించి తాను కూడా దేవుని మార్గంలో నుండి వెళ్ళిపోతే ఇద్దరు నాశనానికి వెళ్ళిపోతారు, ఇద్దరు నాశనం అయిపోతారు. సహకారిగా ఉండాలి తప్ప మీరు కూడా చీకటి మార్గములోనికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండనేకూడదు. ఆయా పరిస్థితులలో భర్త తొట్టిల్లేటువంటి సందర్భం ఏర్పడితే ఆ భర్తకు చేయూతనివ్వాలి, సహకారం ఇవ్వాలి. మీ పేరే ఒక సహకారి. భర్తకైనా సహకారే, సంఘమునకైనా సహకారే, దేవునికైనా సహకారి. సాటి అయిన సహాయము. దేవుని పనిలో మీరు సహకారం అందించేవారుగా ఉండాలి. మీ పాత్రది. అంతే తప్ప ఒక సప్పేర వలె
భర్తతో ఏకమై నాశనకరమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతే తర్వాత ఆమె కూడా చనిపోయింది. దేవుని పనిలో పాలు లేకుండా పోయింది. జీవగ్రంథంలో పేరు లేకుండా పోయింది. కానీ అలా కాకుండా వారిద్దరూ నిజంగా ముందు అనుకున్నట్టుగానే పొలమమ్మి వచ్చినటువంటి ధనమును పూర్తిగా అపొస్తలుల పాదముల యొద్ద పెట్టి ఉంటే కనుక వారి పేర్లు జీవగ్రంథంలో కనిపించి ఉండేవేమో. ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరు దేవుని కొరకు బ్రతకాలి. దేవునికి సహాయం అందించే స్థితిలోనే మీరు ఉండాలి. సువార్తను వ్యాప్తి చేసే సహకారులుగానే మీ జీవితములను కొనసాగించాలి. అంతే తప్ప దేవుని పని అంటే ముట్టి ముట్టనట్టుగా నాకెందుకులే అనుకుంటూ, చాలామంది చేస్తారులే అనుకుంటూ, నేనెందుకు సహకరించాలి అనుకుంటూ మీరు దూరంగా వెళ్ళిపోతే మీ పేరు కూడా జీవగ్రంథంలో నుండి దూరంగానే వెళ్ళిపోతుంది. అటువంటి వారుగా ఉండద్దు. మీ ఆహాన్ని విడిచిపెట్టండి. మీ పేరు ప్రఖ్యాతులను విడిచిపెట్టండి. లోకములో మీకు కలిగిన సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకోండి. ప్రభువును మీ హృదయముల యందు ప్రతిష్ఠించుకున్న వారై యువదయ సుంటుకే ఏ విధముగా ప్రభువు సేవలో ప్రయాసపడిన వారుగా ఉన్నారో వారి వలె మీరు కూడా ప్రయాసపడుతూ ప్రభువునందు ఏకహృదయము కలిగిన వారుగా ఉంటూ దేవుని సేవలో సహకారులుగా ఉండి జీవగ్రంథమందు మీ పేర్లు లిఖింపజేసుకుంటే అంతకంటే ధన్యకరమైనటువంటి జీవితం మరొకటి లేదు. చాలామంది స్త్రీలుగా జీవిస్తున్నప్పుడు నేను పురుషునిగా ఉంటే బాగుండు కదా అనుకుంటూ ఉంటారు. లోకముతో పోల్చుకొని, లోకమందు మిగిలినటువంటి పరిస్థితులలో పోల్చుకొని. లేదు, మిమ్మును స్త్రీనిగా దేవుడు ఈ భూమి మీద నిర్మించటంలో, మిమ్మును జీవింపజేయటంలో ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటంటే మీరు ఒక సహకారి. మీరు దేవుని పనిలో ఒక సహకారి. మీ పాత్ర పోషించు నిమిత్తం మీరు స్త్రీగా సృష్టింపబడ్డారు. నిజంగా నన్ను అడిగితే మీ పాత్రను మీరు దేవుని పట్ల పోషిస్తూ ఉన్నట్టయితే గనక మీ ముందు పురుషుడు కూడా పనిచేయడం. మీ పేరు జీవగ్రంథమందు లిఖింపబడినట్టుగా మీరు దేవుని కొరకు చక్కగా బ్రతుకుతూ ఉంటే మీ ముందు పురుషులు కూడా పనిచేయరు. ఇంత గొప్ప ధైర్యముతో దేవుడు మీకు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదముతో ప్రభువు కొరకు జీవించండి. ప్రభువు నన్ను స్త్రీనిగా ఎందుకు నిర్మించాడు అంటే నేను ప్రభువు పనిలో ఒక సహకారిగా ఉండాలి. అందు నిమిత్తము నన్ను స్త్రీనిగా నిర్మించాడు. నేను చేయగలిగినటువంటి పని నేను మాత్రమే చేయగలను, మరెవరూ చేయలేరు కనుక దేవుడు నన్ను స్త్రీనిగా నిర్మించాడు. మిగిలిన వారైతే ఈ విషయంలో వారు ఫెయిల్ అయిపోతారు. కానీ నేను మాత్రం దేవుని కొరకు విజేతగా నిలబడాలి, జయించిన వానిగా ఉండాలి అనే గొప్ప నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే, స్థిరమైన భావమును మనసులో ఉంచుకొనగలిగితే తప్పకుండా దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. మీరు ప్రభువు పనిలో సహకారులుగా ఉంటారు. మీ పేరులు జీవగ్రంథమందు కనిపిస్తాయి. ఈ దేవుని వాక్యమును చక్కగా మీ హృదయములలో ప్రతిష్ఠించుకొని 30 60 100 ఫలించండి. పరలోక రాజ్యములో మంచి స్థానాన్ని సంపాదించుకోండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన ఈ పాఠ్యాంశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరిని ఒక పని నిమిత్తము మీరు సృష్టించారు. ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలుగజేయబడినట్టుగా మేమందరము కూడా నాయనా మీ సంకల్పములో మీ పనుల నిమిత్తము సృష్టింపబడ్డాము. ఆ పనులను చక్కగా గుర్తెరిగిన వారమై మా పాత్రను మేము చక్కగా పోషించుకొనగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. పురుషులైనా, స్త్రీలైనా, నపుంసకులైనా, అంగహీనులైనా ఏ ఒక్కరూ ఏ విషయంలోనూ బాధపడడానికైతే వీలు లేదు నాయన. మీరు ఒక కుమ్మరి వంటి వారు, మేము పాత్రల వంటి వారము. మమ్మను ఏ విధముగా చేయాలన్నది మీ ఇష్టం, మీ సంకల్పం. అయితే ఎందు నిమిత్తము మమ్మను సృష్టించారో ఆ సంకల్పమును తెలుసుకోవటం మా కర్తవ్యం. పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈ విషయములను మాకు తెలియచేసి మా హృదయములను తెరచి మీ కొరకు జీవించటానికి మమ్మల్ని అందరినీ ప్రేరేపించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నాయన, ఈ మాటలు విన్న తర్వాత ఎందరైతే
వారి హృదయములను ప్రభువు వైపునకు త్రిప్పుకున్నారో వారందరూ కూడా మరణము వరకు వెనుతిరిగి చూడకుండా ప్రభువు సేవలో సహకారులుగా జీవించగలుగుటకు సహాయమును దయచేయండి. జీవగ్రంథమందు మా అందరి పేరులు కనిపించే విధముగా ఈ తరములో మేము మీ కొరకు బ్రతకటానికి సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ విషయంలో మమ్మను దీవించమని మిమ్మను ప్రాధేయపడుతూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.